ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు ఇవ్వాలి అని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకుంది. సరే, నా అభిప్రాయం ఏమన్నా, మీ అభిప్రాయం ఏమన్నా, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరిది ఒకే కూటమి అంటామా? ఆ ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు అనే చర్చ కూడా నెట్టింట జరుగుతూ ఉంది. సరే, ఆ చర్చను నేనైతే ఏమీ అపోజ్ చేయడం లేదు, కానీ ఆ చర్చను నేనేమి ఎవరి అభిప్రాయం వల్లది నేనేం అపోజ్ చేయడం లేదు. కానీ బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి గెలవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదు. బీజేపీ అభ్యర్థి గెలవాలంటే వైసీపీ మద్దతు అవసరం లేదు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నేత రాజ్నాథ్ సింగ్ గారు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, జగన్ గారు మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి, మా అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పి అడిగారు. దానికి జగన్ గారు కూడా సానుకూలంగా స్పందించారని అఫీషియల్గా బీజేపీనే ప్రకటన చేసింది. వెరాజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వీళ్ళ వరకు వస్తే, ఇండియా కూటమి వరకు ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారా మా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి అని? ఏ ఒక్కరైనా జగన్ గారిని వెళ్ళి అడిగారా మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని చెప్పి? లేదే. మీరు మద్దతు ఇవ్వకు, మీరు మద్దతు అడగకు, వీళ్ళు మద్దతు అడగరు. పైగా ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా వీళ్ళు వ్యతిరేకించే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మాత్రం వీళ్ళ కాంగ్రెస్ ఇన్ఛార్జు, వీళ్ళ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు ఆ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి చేస్తూ ఉంటారు. ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గమనించదా? మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి జగన్ ఏ కోణంలో మద్దతు ఇస్తారు? వాళ్ళ పొలిటికల్ వ్యూ పాయింట్లు అడగకుండా ఎందుకు మద్దతు ఇస్తారు? ఒకటి, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కాంగ్రెస్ కూడా పొత్తే పెట్టుకుంది కదా, అటువంటిప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వాలి అని వైసీపీకి కూడా ఉంటుంది కదా, మరి ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనించాలి. ఒక నేర్పరి రాజకీయం చేయకుండా ఇప్పుడు బీజేపీకి ఏం అవసరం అండి? రాజ్నాథ్ సింగ్ గారు నేరుగా జగన్ గారికి కాల్ చేసి మద్దతు అడిగేకి, జగన్ మద్దతు లేకపోయినా గెలుస్తారు కదా, ఆయన అడిగారు. మరి కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? ఓటంటే అడగాలి కదా. మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇంకా జగన్ మీద ముప్పేట దాడి జరుగుతూ ఉంటే, ముప్పేట దాడి చేసుకుంటూ ఆయన కనీసం ఓటు కూడా అడగకుంటే మరి జగన్ ఎట్లా మద్దతు ఇస్తాడు వాళ్ళ వ్యూ పాయింట్లో? సో బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైన్ దృష్టిలో పెట్టుకొని బీజేపీకి మద్దతు ఇవ్వడం వైసీపీ కోణంలో కరెక్టే కావచ్చు.